స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అడ్డమైన అవసరం లేని లింకులు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మన ఫోన్కి. మన నెంబర్లు ఎలాగ వెళ్తాయో తెలియదు. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ మధ్యన షాపింగ్ మాల్స్ దగ్గర, చివరికి కూరగాయల మార్కెట్ల దగ్గర, సినిమా హాళ్ళు బయట ఎక్కడ పడితే అక్కడ రెడీగా కొంతమంది ఉంటారు. ఒక కూపన్ పట్టుకొని నీట్గా ఇన్సర్ట్ చేసుకొని మెల్ల ఒక పనికిమాలిన ఐడి కార్డు వేసుకొని, ఆడు ఏ సంస్థోడో కూడా తెలియదు, ఒక ఇన్ని కూపన్స్ పట్టుకొని వచ్చేస్తాడు. ఫ్రీ కూపన్, మీ ఫోన్ నెంబరు పేరు రాయండి చాలు, ఇంకేం అవసరం లేదు అంటాడు. లక్కీ డ్రాలో మీకు గిఫ్ట్లు వస్తాయి అంటాడు. చాలామంది అమాయక ప్రజలు నమ్మేసి పని కట్టుకుని ఆపేసి మరి ఫోన్ నెంబరు, అడ్రస్, పిన్ కోడ్, ఆధార్ నెంబరు, అవసరమైతే పాన్ నెంబర్ అన్నీ రాసేస్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఒకవేళ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందేమో, ఇంకో నెంబర్ తీసుకోండి, ఈ ఫోన్ స్విచ్ ఆఫ్, మా అబ్బాయి నెంబర్ తీసుకోండి, మా ఆవిడ నెంబర్ తీసుకోండి అని ఇంట్లో నెంబర్లు అన్నీ రాసేస్తారు. వాళ్ళకి కావాల్సింది అదే, వీళ్ళకి తెలియదు అదేం కాదు అని. ఎవడు పిలిచి గిఫ్ట్లు ఇస్తాడు, ఎవడు పిలిచి ఊరికినే బహుమతులు ఇస్తాడు, ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో ఇది తాజాగా ఇటువంటివే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక కీలకమైన ప్రకటన చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ సహా ఇతర యాప్లో మెసేజ్ల ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. సైబర్ నేరగాళ్లు పీఎం కిసాన్ యోజన, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు అప్లై, అలాగే ఎస్బీఐ ఈకేవైసీ వంటి పేర్లతో మోసపూరిత ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేస్తే సెల్ ఫోన్లోకి మాల్వేర్లు, స్పైవేర్లను ప్రవేశపెట్టి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతాల వివరాలు, పాస్వర్డ్, కాంట్రాక్ట్లు, మెసేజ్లు తదితర సమాచారాన్ని తస్కరిస్తున్నారట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఏపీకే ఫైల్స్ అనేవి ఏమన్నా వస్తే, ఆ లింక్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద క్లిక్ చేయొద్దు అనేది స్వయంగా డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ చెబుతున్నమాట.